సౌనకాది మహామునులు సూతుల వారి చేత ఏ శ్రీమద్దేవి భాగవతం అనేటువంటి మహాపురాణాన్ని వింటూ ఆనందాన్ని అనుభవిస్తున్నారో, ఆ పురాణాంతర్గతంగా జనమేజయుడు అనేటువంటి వాడు తన తండ్రి యొక్క ఉత్తర క్రియల అనంతరం ఆయన పడినటువంటి వేదన నుంచి ఆయన్ని తప్పించాలి, స్వర్గారోహణం చేయించాలి తండ్రి యొక్క శరీరాన్ని, ఆత్మని అనేటువంటి విషయము పూర్తిగా సంకల్పించినటువంటి వాడే ఏ వ్యాసుల వారిచే ఈ శ్రీమద్దేవి భాగవతం అనేటువంటి పురాణ శ్రవణాన్ని చేస్తున్నాడో, ఆ వ్యాసుల వారు జనమేజయుడికి చెప్తున్నటువంటి పురాణ శ్రవణాన్ని మనందరం కూడా సూతుల వారి నోటి నుంచి వింటూ ముందుకు వెళ్తున్నాం. ఆ విభాగంలో అంబ యొక్క అపార కరుణను, అంబ యొక్క అపార శక్తిని తెలుసుకున్నటువంటి జనమేజయుడు రకరకాల విషయాలను విన్న తర్వాత, ఎటువంటి విషయాలు విన్నాడు? మణిద్వీపం దాకా ఈ జగత్తుకు సంబంధించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా పుష్పక విమానం వేకి రకరకాల జగత్తులలో ఉన్నటువంటి రకరకాల భూగోళాలలో ఉన్నటువంటి స్వర్గాలను అనేకాన్ని చూసి, బ్రహ్మలోకాన్ని చూసి, విష్ణులోకాన్ని చూసి, శివలోకమైనటువంటి కైలాసాన్ని చూసి, అది చూసిన తర్వాత వీటన్నింటికీ అధికార పక్షంలో ఉన్నటువంటి ఆ మణిద్వీప దర్శనాన్ని చేసుకుని అక్కడ ఉన్నటువంటి తల్లి ఆపాదమస్తకాన్ని విశేషమైనటువంటి ధ్యానం నిమగ్నమైనటువంటి దృష్టితోనూ మనస్సుతోనూ దర్శించుకొని, అమ్మవారి యొక్క కాలి బొటనవేలి యొక్క గోరులో కనపడుతున్నటువంటి ఈ మొత్తం బ్రహ్మాండము ఏదైతే చెప్పబడుతుంటుందో ఆ బ్రహ్మాండ సృష్టి రచన విలాసాన్నంతటిని కూడా దర్శించుకుని ఆనందపరసులై అయిపోయాయి. ఆ ఆనందపరవసత్వాన్ని పొందిన తర్వాత అమ్మవారికి అనుగ్రహించినటువంటి నవార్ణ మహామంత్రాన్ని స్వీకరించి, ఆ నవార్ణ మహామంత్రంతో పాటుగా బ్రహ్మకి శక్తిగా సరస్వతిని, విష్ణుమూర్తికి శక్తిగా లక్ష్మీదేవిని, శివుడికి శక్తిగా పార్వతీదేవిని అనుగ్రహించి ఆ తల్లి వారు నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమములు ఏవైతే ఈ జగద్విలాసన స్వరూపంలో రచనావిధిగా ఉంటాయో అటువంటి విలాసాన్ని చేయమని వారి జగత్తుకు పంపించేసింది పుష్పక విమానాన్ని ఇచ్చి. ఆ విమానం తీసుకుని మీరు ఇప్పుడు ఎక్కడ మధుకైటపులు పుట్టారో ఆ జగత్తుకి, ఎక్కడైతే మధుకైటపులు సంహరింపబడ్డారో ఆ జగత్తుకి వచ్చి అక్కడి నుంచి ఇంకా సృష్టి విలాసం మొదలెట్టాలి. ఆ విలాస రచన చేసే ముందు జనమేజయుడు అక్కడ ఓ నిమిషం వ్యాసుల వారు ఆగారు. ఆగంగానే జనమేజయుడు అడిగారు, అయ్యా అద్భుతంగా ఉంది దేవి యొక్క అద్భుత ఆ స్వరూప లావణ్యము మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు, ఆనందం కలిగింది మనసుకి. అంబ యొక్క స్వరూపాన్ని చూడగానే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ జగత్తంతా కూడా అమ్మ సంకల్పమే కదా. ఆ సంకల్పము అనగానే ఇంత మహోదగ్ని స్వరూపమైనటువంటి హోమగుండాన్ని పెట్టి అందులో ఇంతమంది జీవరాశుల్ని పెట్టి దీంతో కర్మ అనబడేటువంటి ఆటని ఇంత ప్రతిభావంతంగా ఆడిస్తున్నటువంటి ఆ తల్లి అనేటువంటి భావన మనసులోకి రాగానే అంబాయజ్ఞం గుర్తొచ్చింది. మీరు ఈ దేవీ భావతను నాకు చెబుతూ నా తండ్రికి ఉత్తమగతులు కలగడం కోసమని ముందు పురాణ శ్రవణం చేయవయ్యా, పురాణ శ్రవణం చేసిన తర్వాత అంబాయజ్ఞం కూడా చేసేటువంటి అవకాశం మనం అందరం కూడా కలిసి చేసుకుందాం, ఆ అవకాశాన్ని నా ద్వారా నీకు ఇస్తాను, అంబా యజ్ఞాన్ని చేసి తరించు అన్నారు. ఇంత సృష్టి విలాసాన్ని అమ్మ నఖములో కాలి గోరులో ఉన్నటువంటి ఆ స్వరూపంలో దర్శించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని నేను చూడగానే భావనామాత్రంగా నిజంగా ఇప్పుడు అంబా హోమం ఎలా ఉంటుందో అసలు దాని గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగింది. కనుక అంబాయాగం గురించి కూడా నాకు 2 విషయాలు చెప్పండి అని అడిగాడు. ఇది మొట్టమొదటి ఎవరైనా చేశారా, లేదు ఇప్పుడు మీరు చెప్తే నేనే చేయడమా, దీని వెనకాల అసలు ఆ యాగం యొక్క గొప్పతనం ఏమిటి, ఇవన్నీ అడిగేటప్పటికల్లా వెంటనే వ్యాసుల వారు చెప్పారు, అయ్యా అక్కడికే వస్తున్నాను, సరిగ్గా అదే సమయానికి నువ్వు అదే ప్రశ్నని మనసులోంచి బయటికి వెడలగక్కావు, ఆనందంగా ఉంది, నీ శ్రద్ధకి మెచ్చుతున్నాను. చెప్పేవాడికి వినేవాడి యొక్క శ్రద్ధయే ముందుకి ఆ పురాణం జరగడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది. కనుక వ్యాసుల వారు ఆనందించారు. ఆనందించి వెంటనే జనమేజయుడితో అన్నాడు, అయ్యా చెప్తాను, అదే భాగానికి వస్తున్నాను. యాగమును అందున అంబాయాగము అని చెప్పాం. కర్మలే సాత్విక గుణంతోనూ రాజసిక గుణంతోనూ తామసిక గుణంతోనూ జగత్తులో ఉన్నప్పుడు ఏ పని చేసినా ఆ 3 గుణాలతోనే చేస్తాం కదా. ఇప్పుడు ఒకడికి దానం చేయాలి, ఆ దానం చేయాలి అంటే నా దగ్గర ఉంది గనక, వాడు అడిగాడు గనక ఇవ్వడం రాజసికం. నా దగ్గర ఉంది గనక వాడు అడిగాడు గనక ఇవ్వడం నా లక్షణం గనక, ఇస్తే నాకు గొప్ప వస్తుంది కనుక, పేరు వస్తుంది కనుక వాడు ఏదో నమస్కారం చేస్తాడు కనుక నేను దానం చేస్తున్నా, రాజసికం. వాడు అడిగాడు, ఇంకాస్త అడుగు, ఇంకాస్త అడిగిన తర్వాత అన్ని రకాలుగా వాడితో దేహి 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 అనిపించుకున్నాక వాడు బయటికి తీసి ఒక 100 రూపాయలు బాగా లెక్క పెట్టి అందులోంచి 1 రూపాయి తీసి వాడికి వేసి నవ్వుకుంటూ వెళ్ళిపోవడం తామసికం. ఓకేనా?
తన దగ్గర లేదు. ఎంత ఉంది అంటే ఇక్కడ నుంచి పాపం కోటి కుంకుమార్చనకు వచ్చి మళ్ళీ ఏ తార్నాకనో లేకపోతే మేడ్చలో లేకపోతే ఇంకో దిల్షునారో ఆ పైన ఉన్నటువంటి ఎల్బీ నగర్కో వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి కావాల్సినటువంటి డబ్బు ఆ మెట్రోకి కావాల్సింది ఓ 150 రూపాయలు 200 రూపాయలు సరిగ్గా లెక్క పెట్టుకుని దగ్గర పెట్టుకుని ఓ 10 రూపాయలు అందులో అమ్మవారికి వేద్దామని తెచ్చుకున్నటువంటి ఒక స్త్రీ ఇక్కడికి వచ్చి పాపం బయట ఉన్నటువంటి యాచకురాలని చూసి అయ్యో ఇంత మధ్యాహ్నం పూట మనకే ఇన్నిసార్లు లలితా సహస్రనామం చదివి ఏదో వెళ్ళి పుణ్యం సాధించుకోవాలనిపిస్తే పాపం అది రాక ఏదో వింటూ గుడి బయట నుంచుంది. ఏదో రూపాయి దానం చేస్తే అదేదో అమ్మవారికి ఇచ్చి ఇక్కడ ఉద్ధరణ ఇంకా చాలామంది శక్తి ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు. నాకున్నంతలో అమ్మ ఏదైనా తినడానికి కొనుక్కుంటాను తల్లి ఇవ్వమని అడిగింది కనుక అమ్మవారికి వేయదలుచుకున్నటువంటి 10 రూపాయలు ఆవిడకి ఇస్తే అమ్మ మాత్రం సంతోషించదా అని తన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు బయటికి తీసి సర్లే కానీలే బస్సులో వెళ్దాం ఇవాళ మెట్రోలో వద్దులే ఏమన్నా తినడానికి అడిగింది 10 రూపాయలతో. నిజం చెప్తే తినడానికి ఏమొస్తుందో ప్లేట్ ఇడ్లీ కూడా రాదు. నిజం చెప్పాలంటే ఒక ప్లేట్ ఇడ్లీ కూడా 10 రూపాయలకి రాదు. ఈ 10 రూపాయలతో పెద్దగా నేనేదో దానం చేశాను అమ్మ సంతోషిస్తుందని మాత్రం ఎందుకు అనుకోవాలి? సరిపడా ఆహారానికి వాళ్ళు ఎంత కావాలో అంత కనీసం ఆ అమ్మాయి కొనుక్కుని తినడానికి ఒక వస్తువు కావాలి కనుక సవ్యమైనటువంటిది అది తినడానికి నేను ఇవాళ ఓ 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేద్దాం. మెట్రోలో వెళ్ళకుండా బస్సులో వెళ్దాం, కంగారేముంది, కాస్త ముందుగా బయలుదేరదాం, ఒకసారి లలితా శాస్త్రం ఆపుకుని బయలుదేరదాం. 6ంటికి బయలుదేరదాం అనుకున్న వాళ్ళు 5ంటికే బయలుదేరదాం. ఇలా అనుకుని బయట అన్ని రకాల ఆలోచనలు మనసులో వచ్చి 100 రూపాయలు తీసి అడుగు వేసేస్తుంది. ఇది సాత్వికమైనటువంటి దానం. తనకున్న దానిలో శక్తికి మించి కాదు, తను కష్టపడ్డ శక్తికి లోపించకుండా దానం చేయడం. ఆ దానంలో ఎదుటివాడు నాకన్నా చిన్నవాడు వాడు ఏదో అడుగుతున్నాడు కనుక వాడిని ఏదో ఉద్ధరిద్దామని కాదు, అడుగుతున్నది నన్ను ఉద్ధరించడం కోసం ఎదుర్కొండా యాచక స్వరూపాన్ని బట్టి ఆ దరిద్రనారాయణ స్వరూపంలో వచ్చి నన్ను బాగు చేయడం కోసం భవతి భిక్షాం దేహి అంటుంది తప్ప నాకున్నదేదో బాగా ఉంది కనుక నేను ఇస్తే 10 మంది చప్పట్లు కొడతారు కనుక దానం చేయడం కాదు. ఇటువంటి బుద్ధి ఎప్పుడైతే నీలోకి ప్రకోపం అవుతుందో ప్రచోదనం అవుతుందో ఇది సాత్వికమైనటువంటి దానం కింద చెప్తుంది. అంటే ఒక దానం చేసే వ్యవహారంలోనే సాత్విక రాజసిక తామసికమలు అనేటువంటి 3 విధానాలు ఉంటే అన్నం వండడంలో ఉంటే అబ్బా అన్నపూర్ణాదేవి నా దాకా వచ్చింది, ఏ వ్యవసాయదారుడు పండించాడో, ఎటువంటి అద్భుతమైనటువంటి నెలలో ఎలాంటి పూజ చేసి పండించాడో అటువంటి బియ్యం నా భర్త వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఒక ఉద్యోగం ఒక చదువుకుని దానివల్ల ఒక ఉద్యోగాన్ని సంపాదించి నన్ను కుటుంబాన్ని పోషించగలిగేటువంటి స్థితిగతుల్ని పొంది ఆ డబ్బుతో ధార్మికంగా ఈ వస్తు ద్రవ్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకువస్తే ఇప్పుడు దీన్ని ఎలా వండాలి? సాత్వికమైనటువంటి మనస్సుతో శ్రద్ధాలు ఉన్నాయి, జాగ్రత్తగా అమ్మ అనుగ్రహంగా ఇలా వెలిగిస్తే అలా వెలిగేటువంటి స్టవ్ ఉంది, ఇలా రాజేస్తే అలా అంటుకునేటువంటి దాని ఏమంటారు లైటర్ ఉంది, దాంతోపాటు పంపు తిప్పితే వచ్చే నీళ్లు ఉన్నాయి, గ్యాస్ ఉంది, ఏది పడితే అది 5 నిమిషాల్లో మనకి విజిల్ వచ్చేసేటువంటి కుక్కర్లు ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో పొయ్యి కింద కర్రలు పెట్టి వెలిగించి ఊతి గిన్నె పెట్టి ఎసరు వచ్చి ఊడికడగా గంట అయ్యేది కదా. ఇప్పుడు 5 నిమిషాల్లో వంట అంటే ఎంతసేపు అంటే 5 నిమిషాలు. 5 నిమిషాల్లో వంట వండుకుని హాయిగా తినగలిగేటంత శక్తి నాకు ఇచ్చింది అంటే తల్లి ఇది ఎంత గొప్ప విషయం, అవునా కదా? అంత హాయిగా ధార్మికంగా వస్తువుని వండుకుని పచనం చేసుకుని తినగలిగే శక్తి వచ్చింది అంటే ఈ శక్తి ఇప్పుడు ఎవరి ద్వారా వస్తుంది? అమ్మ ద్వారా. అలాంటి భావనతో అన్నం పట్ల దైవీ భావంతో చూస్తూ ఈ బియ్యాన్నే అమ్మ పాదాల దగ్గర వేస్తే అక్షతలైనాయి, అక్షయమైనటువంటి ఫలితాన్ని నాకు ఇస్తున్నాయి. ఈ బియ్యాన్నే కడిగి ఎసరు పోసుకుంటే బియ్యమయ్యి అన్నమై నాకు శరీరానికి శక్తిని పుష్టిని ఇస్తుంది. దీనివల్ల ఈ జీవుడు నిలబడి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగేటువంటి శక్తి వీడికి వస్తుంది. అంటే బియ్యం అనేటువంటిది స్వయం అన్నపూర్ణ స్వరూపం. ఆ అన్నపూర్ణాదేవి ఇన్ని రకాలుగా నన్ను ఉద్ధరిస్తోంది. పూజా ద్రవ్యంగాను ఆహార ద్రవ్యంగాను పదార్థాన్ని ఆహారంగా కాకుండా సంపూర్ణమైనటువంటి నివేదన స్వరూపంగా భగవతి యొక్క అన్నపూర్ణ స్వరూపంగా కనుక మనం భావించి స్వీకరించినట్లయితే అది సాత్వికమైనటువంటి గుణం. అందులో రాజసికం నాకు ఇంత ఉంది, హాయిగా వండుకున్నాను, 10 రకాల వస్తువులు చేసుకున్నాను, మా ఆయన ఇంత సంపాదిస్తాడు, రోజు పప్పు ఉండాలి, 2 కూరలు ఉండాలి, పులుసు ఉండాలి, పెరుగు ఉండాలి, దాంతో స్వీట్ కూడా పక్కన ఉంటే బాగుంటుంది, పక్కన పిండి వంట కూడా ఉంటే బాగుంటుంది. మా అమ్మవారికి రోజు నేను భక్ష భోజ్య లేహ్య చూష్య చోష్యములు అనేటువంటి పంచ ద్రవ్యాలతో హాయిగా మహానివేదన పెట్టగలుగుతున్నాను. రాజసికం.